చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు మనుషులు దూరంగా ఉన్న వారితో మాట్లాడాలంటే కేవలం లేఖలు లేదా టెలిగ్రామ్ మాత్రమే ఉండేవి. కానీ ఒకరోజు ప్రపంచాన్ని మార్చేసే ఒక అద్భుతం జరిగింది. మొదటిసారి రేడియో ప్రసారం విజయవంతంగా జరిగింది. అది ఎంత అద్భుతంగా పనిచేసింది అంటే సముద్రంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నౌక మీద కూడా ఆ ప్రసారం స్పష్టంగా వినిపించింది. ఎందుకంటే అప్పటి వరకు సమాచారం చేరడానికి గంటలు రోజులు పట్టేవి. దూరం అంటే అడ్డంకి. సముద్రంలో ఉన్న షిప్తో కమ్యూనికేషన్ అంటే చాలా కష్టంగా ఉండేది. కానీ రేడియో ప్రసారం చూపించింది ఏమిటి అంటే వైర్లు లేకుండా శబ్దం ప్రయాణించగలదు. గాల్ ద్వారా సందేశం చేరుతుంది. దూరం ఇక అడ్డంకి కాదు. షిప్పు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ప్రసారం స్పష్టంగా వినిపించింది అంటే రేడియో తరంగాలు గాల్లో నీటి మీదుగా సులువుగా ప్రయాణించగలవని ప్రపంచానికి నిరూపితమైంది. ఈ తొలి రేడియో ప్రసారం తర్వాత సముద్ర ప్రయాణాల్లో భద్రత పెరిగింది. నౌకల మధ్య సమాచార మార్పిడి సులభమైంది. వార్తలు ప్రజలకు వేగంగా చేరడం మొదలైంది. తర్వాత టీవీ, మొబైల్, ఇంటర్నెట్ పునాది పడింది. రేడియో మొదటి ప్రసారం అనేది కేవలం ఒక శాస్త్రీయ ప్రయోగం కాదు, మనుషుల మధ్య దూరాన్ని తొలగించిన ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవానికి మొదటి అడుగు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.